హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండి నేతి బొబ్బట్లు చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్ అండ్ స్వీట్గా సేమ్ స్వీట్ షాప్లో దొరికే బొబ్బట్ల లాగానే వస్తాయి. టేస్ట్ అనేది తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. నేను దీనికోసం 1 బౌల్ తీసుకొని 1 కప్ మైదా పిండి తీసుకున్నాను. తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి. వేసేసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని 2 స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా అంతా పిండినంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసానండి, ఇది ఆప్షనల్, మీకు లేకపోతే స్కిప్ చేయండి. ఇదంతా పిండి ముద్దలాగా బాగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేంత వరకు పిండి అనేది ఇలా ముద్దలాగా రావాలి. దీన్ని హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి. మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇది నానేలోపు మనం పప్పును ఉడకబెట్టుకోవాలి. దీనికోసం శనగపప్పు 1 కప్ తీసుకున్నాను. 1 కప్ తీసుకొని కుక్కర్లో 1 కప్ శనగపప్పు వేసుకొని బాగా 2 టైమ్స్ వాటర్ పోసేసుకొని కడిగేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేస్తూ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న వాటర్ పడేసి నేను 1 కప్ శనగపప్పుకి 2 కప్స్ వాటర్ పోసేసుకోవాలి. పోసేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ తీసేసి చూస్తే ఇలా పప్పు అంతా ఉడికిపోయింది పర్ఫెక్ట్గా. ఇలా స్పూన్తో తీసి ఇలా చేతిలో ఇట్లా కట్ చేస్తే తునిగినట్టుగా రావాలి. ఇది ఒక స్టెయినర్లోకి తీసుకొని వంపేసుకున్నంత కింద ఒక బౌల్ పెట్టుకొని వంపేసుకోవాలండి. దీనిలోని వాటర్ అంతా వేస్ట్ అవ్వకుండా వచ్చిన దాన్ని ఇలా కొంచెం సేపు చల్లారనివ్వండి. పక్కకు పెట్టేసి దీంట్లో నుంచి వచ్చిన వాటర్ వేస్ట్ చేయకుండా దీంట్లో కట్టు చారని చేస్తారండి. చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెంగా వేసుకుంటూ పప్పుని దీంట్లోనే 3 ఇలాచీ వేసుకున్నాను. వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువగా వేయడం వల్ల ఇది పలుకులుగా సరిగ్గా గ్రైండ్ అవ్వదండి. అందుకే కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలానే పప్పునంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 1 కప్ శనగపప్పుకి నేను ఇక్కడ 1 కప్ బెల్లం తీసుకున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. దీనికైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ అనేది. దీంట్లో కొంచెం వాటర్ 2 or 3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ బెల్లం కరగనివ్వండి. పూర్తిగా మెల్ట్ అయిపోయింది. దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని దీంట్లో యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం పప్పు బెల్లం అనేది పూర్తిగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే మరొకసారి ఒక 5 minutes ఉడకబెట్టండి. ఇది సరిగ్గా సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను 2 స్పూన్స్ నెయ్యిని వేసేసి మరొకసారి కలుపుకొని పూర్తిగా దీన్ని చల్లారనివ్వండి.
పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మరొకసారి ఇలా కలుపుకుంటూ దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేతిలోకి ఇలా ముద్దలాగా తీసుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి చేసి పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని పప్పునంతా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత మనం నానబెట్టిన పిండి ఇలా రెడీ అయిపోయిందండి. దీంట్లో 2 స్పూన్స్ నెయ్యిని మళ్ళీ యాడ్ చేసి మరొకసారి ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరొకసారి ఇలా ముద్దలాగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని దీన్ని చేతిలోకి ఒక రౌండ్ షేప్లో ముద్దలాగా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇది ఈక్వల్గా ఉండాలండి. పప్పు ఉండ అనేది దీని బాల్ అనేది సేమ్ సైజులో ఉండాలి. నేను ఇక్కడ కవర్ తీసుకున్నాను, ప్లాస్టిక్ కవర్ తీసుకొని నెయ్యిని అప్లై చేసి ఇలా మైదా పిండి బౌల్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం రౌండ్ షేప్లో కొంచెం స్ప్రెడ్ చేసుకొని పప్పు ఉండను మిడిల్లో పెట్టేసి సైడ్ అంతా కవర్ చేసుకుంటూ మొత్తం క్లోజ్ చేసుకోవాలి. మొత్తం క్లోజ్ చేసుకొని మరొకసారి ఇలా ప్రెస్ చేసుకొని దీనిపైన కవర్ మీద నెయ్యిని అప్లై చేసి ఇలా ఈవెన్గా మొత్తం సైడ్లు అనేవి మందంగా రాకుండా మొత్తం చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సైడ్లు అనేవి మందంగా లేకుండా మొత్తం సైజ్ అనేది సమానంగా రావాలి. ఇలా రౌండ్ షేప్లో చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఇది బొబ్బట్ని ప్యాన్ మీద వేసుకోవాలి. వేసేసుకొని పైన కొంచెం 1 స్పూన్ నెయ్యిని వేసి ఇలా అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసి ఇలా టర్న్ చేసుకొని మరొకసారి స్పూన్ నెయ్యిని వేసి ఇలా అంతా అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలండి. కాల్చుకొని 2 మినిట్స్ తర్వాత మనకు నేతి బొబ్బట్టు అనేది మళ్ళీ టర్న్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. 2 సైడ్స్ ఇలా నేతితో కాల్చుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకొని మరొకసారి నేను చూపిస్తున్నాను. ఇది మిడిల్ అంతా శనగపప్పు ఉండని పెట్టేసి సైడ్లు అంతా కవర్ చేసేసి ఇలా పైన ఇలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం నెయ్యిని రాసుకుంటూ పైన ఒక కవర్ పెట్టేసి ఇలా అంతా సైడ్లు అన్నీ మందంగా లేకుండా ఈవెన్గా చపాతీలాగా చేసేసుకొని దాన్ని ప్యాన్ మీద వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇలా 2 సైడ్స్ నేతిని రాచుకుంటూ నెయ్యిని అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. స్వీట్ షాప్లో దొరికే నేతి బొబ్బట్టు లాగానే టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. ఎంతో మృదువైన సాఫ్ట్ అండ్ స్వీట్ నేతి బొబ్బట్టు రెడీ అయిపోతుంది. నెయ్యి లేకపోతే ఇది నేతి బొబ్బట్టు కాబట్టి నెయ్యితోనే చేసుకోవాలి. నెయ్యి లేకపోతే ఇదే ప్రాసెస్లో ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. దీన్ని ఒక ప్లేట్లోకి ఇలాగే అన్నిటినీ చేసుకోవాలి. బొబ్బట్లని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఎంతో సాఫ్ట్ అండ్ స్వీట్ నేతి బొబ్బట్టు రెడీ అయిపోయింది. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూడండి ఎంతో సాఫ్ట్గా వచ్చిందో, లోపలంతా స్టఫింగ్ అంతా చాలా బాగుంది. ఇలా లేయర్ లాగా వచ్చిందండి. ఇలాగే ఈ విధంగా ట్రై చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.